నెల రోజుల్లో చిన్నశంకరంపేట మండలానికి కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని సాగు అవసరాలకు విడుదల చేస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చెప్పారు. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మహిళా భవనాన్ని ఆమె ప్రారంభించారు. సుమారు 2,50,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సౌండ్ సిస్టమ్ను ఆమె ప్రారంభించారు. 5 లక్షల రూపాయలతో నిర్మించే ముదిరాజ్ సంఘ భవనానికి ఆమె భూమి పూజ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అనేక సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. సంక్షేమ అభివృద్ధి అనేది రెండు కళ్ళలాగా తెలంగాణ రాష్ట్రంలో మరి ముందుకు వెళ్తూ ఉన్నాయి. ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు మహిళల పట్ల అత్యంత మంచి అభివృద్ధి కోరుకుంటూ మరి వాళ్ళకు అత్యున్నత స్థానాన్ని ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ, ఏదైతే వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశం కొద్దీ గతంలో 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా గతంలో ఎంతోమంది మంత్రులు మారింది కానీ ఆడబిడ్డల కోసం మాత్రం ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మహిళలకు బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది మంచినీటి కోసం. ఆ మంచినీటి కోసం కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. అదేవిధంగా 24 గంటల కరెంటు కూడా బాయిలకాడ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎంతోమంది గతంలో ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా ఆడబిడ్డ పెళ్ళి అయితే అక్కడ చిన్న కష్టం ఉంటుంది, ఆ కష్టాన్ని కోసం నేను ఆదుకుంటాను ఎవరు ఆలోచించలే. కానీ గౌరవ కేసీఆర్ గారు మాత్రం కళ్యాణ లక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని తీసుకొచ్చడే కాకుండా 1,116,000 రూపాయలను ఒక మేనమామ లెక్క కట్నం కింద ఆడపిల్లల కోసం పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా పెద్ద మనుషులకు కానీ, భర్త చనిపోయిన వాళ్ళకి కానీ, బీడీ కార్మికులకు కానీ పెన్షన్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. గతంలో బీడీ కార్మికులు అయితే ఎంతో కష్టపడి వాళ్ళ జీవన వృత్తి కోసం జీవనాన్ని కొనసాగిస్తూ ఆ కుటుంబాన్ని సాదుకోవడం కోసం కష్టపడిన తరుణంలో ఒక్కరు కూడా ఒక పైసా సాయం చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి